చుట్టుపక్కల జనాలు పని పాట లేకుండా ఇలాంటి క్లీన్ క్యారెక్టర్ ఉన్న మనుషులను కూడా విమర్శించడానికి ఖచ్చితంగా ముందుకు వస్తూ ఉంటారు, చాలా మంది వస్తుంటారు. సో ఈమె కూడా నాకు తెలిసి షీ మస్ట్ హ్యావ్ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఏంటనంటే ఎప్పుడో రాత్రి వెళ్తుంది బయటికి, పొద్దున్న వస్తుంది, మొగుడు ఇక్కడ లేడు, రైట్, పిల్లల్ని హాస్టల్లో పెట్టేసింది. ఇలాంటి మాటలు ఏవైతే ఉంటాయో చూడండి, ఎవరి పరిస్థితి వాళ్ళకే తెలుసు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేసి. సో చుట్టుపక్కల జనాలు ఏంటంటే అవన్నీ ఆలోచించకుండా మొగుడు ఇక్కడ లేడు, పిల్లల్ని హాస్టల్లో పెట్టేసింది, నైట్ షిఫ్ట్ చేస్తుంది, రాత్రి ఎప్పుడో పోతుంది, పొద్దున ఎప్పుడో వస్తుంది ఇంటికి, అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో ఇలాంటి ఇది ఒక సైడ్. ఇంకొక సైడ్ ఏంటంటే తనకేంటి లైఫ్, హస్బెండ్ దుబాయ్లో జాబ్ చేస్తున్నారు, తిను సాఫ్ట్వేర్ జాబ్, మంచి పిల్లలు ఉన్నారు, మంచిగా చదివించుకుంటుంది, తినకేం ప్రాబ్లమ్స్ ఉంటే అసలు తినేందుకు అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళింది, అలాంటి డెసిషన్ తీసుకుందని చాలా మంది అనుకుంటారు. బట్ లోపల తిని ఎంత స్ట్రెస్ తీసుకుంటుంది అనేది ఎవరికి తెలియదు. దట్స్ వాట్. ఎందుకంటే బయట చూడటానికి అందరూ దిస్ ఇస్ ది పిక్చర్, బట్ ఇంటర్నల్లీ ఈ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు అన్నారా లేదా పక్కన పెడితే, కొందరు ఏంటంటే అనుకుంటారేమో అని వీళ్ళే అనేసుకుంటా ఉంటారు చూడండి.